సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అనురాధ. ఈరోజు ఇంకొక చిన్న పదాలు, పెద్ద చిన్న, వీటికి డిఫరెన్స్ ఏంటి, ఎలా మనము హిందీలో వీటిని వాడాలి అన్నది ఈరోజు చూస్తున్నాము. పెద్దగా ఉన్నాడు, నాకన్నా అతను పెద్దగా ఉన్నాడు అనడాన్ని మనం ఏమనాలి హిందీలో? ఓకే, అలాగే నాకన్నా చిన్నగా ఉన్నాడు అంటే ఏమనాలి హిందీలో? ఆ వస్తువు చాలా పెద్దగా ఉంది, ఏమనాలి హిందీలో? ఆ వస్తువు చాలా చిన్నగా ఉంది, ఏమనాలి? తెలీదు నాకు. ఎలా మరి, ఎలా నేను చెప్పాలి మీకు? అది చాలా పెద్దగా ఉంది అని చెప్పాలి అని అనుకుంటున్నాను హిందీలో, నాకు రాదు. ఎలా చెప్పాలి? పెద్ద అనే పదాన్ని ఏమంటారు హిందీలో? ఫస్ట్ అది తెలిస్తేనే కదా మనం ఎలా ఏంటి అన్నది చెప్పొచ్చు. సో పెద్ద అనడాన్ని ఏమంటారు? బిగ్. బడా. బడా అంటే పెద్దగా, పెద్దది. ఓకే, ఇప్పుడు చూడండి, రాము ముజ్సే బడా హై. రాము నాకన్నా పెద్దవాడు, అది ఎలా చెప్పాలి? చూడండి, ఇక్కడ సెంటెన్స్ తెలుగులో వచ్చేసి రాము నాకన్నా పెద్దవాడు. ఓకే, సో దీన్ని నేను హిందీలో చెప్పాలి. ఎలా? ఇక్కడ హిందీ అని రాస్తున్నాను, కన్ఫ్యూజన్ అవ్వకండి. రాముని అంటాము హిందీలో, ఇంకేమనము. సో నేమ్ని నేమే. నాకన్నా, ముజ్సే. బడా హై, పెద్దగా అంటే బడా. రాము ముజ్సే బడా హై. ఓకే, రాము నాకన్నా పెద్దవాడు. సో దీన్నే మరి చిన్నగా ఉన్నాడు, చిన్న అని అనడాన్ని ఏమంటారు? ఛోటా. ఇక్కడ పెద్ద మరియు చిన్న. చిన్నగా ఉన్నాడు అంటే ఛోటా హై. ఛోటా అంటే ఏంటి? చిన్న. బడా అంటే ఏంటి? పెద్ద. సో వీటి రెండింటిని మనము యూజ్ చేస్తాము. ఒకటే పెద్దది ఒకటే యూజ్ చేయం కదా, మనం చిన్నగా ఉంది అని కూడా మనము యూజ్ చేస్తూ ఉంటాము. సో చిన్న అనడం ఏమిటి? ఛోటా. సో మరి ఇదే సెంటెన్స్ని మీరు ట్రై చేయండి. ఛోటా, రాము నాకన్నా, ఇక్కడ పెద్ద తీసేసి చిన్న పెట్టండి. రాము ముజ్సే ఛోటా హై. ఇక్కడ ఛోటా. ఓకే, చూడండి తెలుగులో రాము నాకన్నా చిన్నవాడు. ఓకే, దీన్నే సేమ్ హిందీలో రాము मुझसे छोटा है. छोटा है. ఓకే, రాము నాకన్నా చిన్నవాడు. సో పెద్దవాడు చిన్నవాడు అని మనం ఇలా చెప్తాము. సో అదే వస్తువులకు కూడా మనము ఇలాగే పెద్ద చిన్న అని వీటిని బడా और छोटा. तुमसे बड़ा है और मुझसे छोटा है. నాకన్నా చిన్నవాడు, నీకన్నా పెద్దవాడు అంటే ముజ్సే బడా హై. చూడండి, నాకన్నా చిన్నవాడు, నీకన్నా పెద్దవాడు. ఇక్కడ డిఫరెన్స్ చూసారా? రెండింటిని మనం ఒకటేసారి యూజ్ చేస్తున్నాము. హిందీలో చూడండి, मुझसे छोटा है, मुझसे बड़ा है. ओके, मुझसे बड़ा है. ओके, तुमसे छोटा है. ओके, ముజ్సే బడా హై అంటే నాకన్నా పెద్దవాడు, తుమ్సే ఛోటా హై నీకన్నా చిన్నవాడు, అంతే. సో ఇక్కడ చిన్న పెద్ద అని ఎలా డిఫరెన్స్ చెప్పాలి అంటే మనము వాడాల్సింది ఏంటి? పెద్దవాడు అంటే బడా, చిన్నవాడు అంటే ఛోటా. సో వీటిని, ఈ రెండింటిని కలిపి చెప్పడానికి మనం ఏం వాడుతున్నాము? నీకన్నా పెద్దవాడు అంటే తుమ్సే బడా హై, నాకన్నా చిన్నవాడు అంటే ముజ్సే ఛోటా హై. సింపుల్. ఓకే, సో ఇవే కాకుండా వేరే వస్తువులను కూడా, ఓ కితాబ్ బడా హై, ఆ బుక్ చాలా పెద్దగా ఉంది, నేను చదవలేను. ఓ కితాబ్ బహుత్ బడా హై. మేరా పెన్సిల్ ఛోటా హై, మమ్మీ మేరా పెన్సిల్ ఛోటా హై అంటే చిన్నగా ఉంది, నా పెన్సిల్ చాలా చిన్నగా ఉంది.
అంటాం కదా. సో దాన్ని హిందీలో ఏమంటారు, మేరా పెన్సిల్ ఛోటా హై. సో ఇలా మనము పెద్దది చిన్నది అని డివైడ్ చేసి మనము చెప్తాము. సో ఇంకా కొన్ని పదాలు చూద్దామా మరి, వీటిని ఇంకా కొన్ని సెంటెన్స్ రూపంలో మనము వాడదాం. కితాబ్, కితాబ్ బహుత్ బడా హై. బహుత్ ఇక్కడ బడా అనడానికి చాలా పెద్దగా ఉందనడానికి కూడా మనం చెప్పొచ్చు. బహుత్ అంటే చాలా, ఇక్కడ చాలా పెద్దగా ఉంది అనడానికి ఒకటే పదాన్ని వాడతాము ఏంటి, బహుత్. బహుత్ బడా హై, బహుత్ ఛోటా హై, దట్స్ ఇట్. ఓకే, కితాబ్ బడా హై అంటే బుక్ పెద్దగా ఉంది. ఇక్కడ మనం ఏమి యాడ్ చేస్తున్నాం, బహుత్. బహుత్ అంటే చాలా. ఇప్పుడు చూడండి, కితాబ్ బహుత్ బడా హై. మీరు ఓన్లీ బడా హై అని పెద్దగా ఉందని చెప్పాలనుకుంటున్నారా, ఏం వాడాలి, కితాబ్ బడా హై. అదే చాలా పెద్దగా ఉంది అని వాడాలి అనుకుంటున్నప్పుడు కితాబ్ బహుత్ బడా హై అని మనము దాన్ని వాడతాము. ఓకే, పెన్సిల్ ఛోటా హై. పెన్సిల్ ఛోటా హై అంటే పెన్సిల్ చాలా చిన్నగా ఉంది. దీనికి మళ్ళీ ఇది యాడ్ చేసాం అనుకోండి, చాలా చిన్నగా ఉంది. చాలా చిన్నగా ఉంది అని చెప్పడానికి ఏం యాడ్ చేస్తున్నాం మనం ఇక్కడ, బహుత్. ఓకే, పెన్సిల్ బహుత్ ఛోటా హై అంటే పెన్సిల్ చాలా చిన్నగా ఉంది అని. నార్మల్గా ఉంది అని అంటే పెన్సిల్ ఛోటా హై, చిన్నగా ఉంది. మరీ చిన్నగా ఉంది, మరీ పెద్దగా ఉంది అన్నప్పుడు దేన్ని యూజ్ చేస్తాం మనము, బహుత్ అన్న పదాన్ని మనము యూజ్ చేస్తాం. ఓకేనా, ఇప్పుడు మరీ చిన్నగా ఉంది అనడాన్ని ఏం చేస్తున్నాం మనము, అదే వర్డ్ని యూజ్ చేస్తున్నాం. కొత్త వర్డ్ ఏమి యూజ్ చేయట్లేదు ఇక్కడ. మరీ పెద్దగా ఉంది, మరీ చిన్నగా ఉంది అనడానికి ఓన్లీ బహుత్ అన్నదే. మిగతావంతా పెద్దది చిన్నది సేమ్ వర్డ్ని యూజ్ చేస్తున్నాం, కొత్తగా ఏమి యూజ్ చేయట్లేదు మనం అక్కడ. సో ఇలా మీరు కొన్ని పదాలను పెట్టి బహుత్ నార్మల్గా ఉంది, చిన్నగా ఉంది, మరీ చిన్నగా ఉంది, అలాంటివి పెట్టి మీరు ఇంకా కొన్ని పదాలను ట్రై చేయండి. మీరు ఇంకా కొన్ని నేర్చుకున్నట్టుగా ఉంటుంది. థ్యాంక్ యూ.